మాచర్ల నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం కూడా మాచర్ల నియోజకవర్గంలో ఉన్న యాదవులందరూ ఐక్యత చాటుతూ కార్తీక మాస సందర్భంగా ఈ యొక్క సమారాధనను ఏర్పాటు చేసుకుని ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలు వచ్చినటువంటి మాచర్ల సోదరులకు మా బంధువులకు ఆత్మమిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకంటే చాలా మంది మిత్రులు మాట్లాడారు. ఎవరు మాట్లాడినా ఒకటే విషయం, ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం చెప్పారు కూడా ఇందాక, సమాజం మార్పు చెందుతుంది. సమాజంలో అనేకమైన మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మనకు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా వీటన్నిటికి కారణం విద్య. అంటే విద్య ఉన్నప్పుడు గౌరవం ఉంటుంది, విద్య ఉన్నప్పుడు అభివృద్ధి ఉంటుంది, విద్య ఉన్నప్పుడు ఈ సమాజాన్ని కూడా అర్థం చేసుకొని మనకి రావాల్సినటువంటి సంపదలో వాటా కోసం కానివ్వండి, రాజకీయం కోసం కానివ్వండి, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కోసం కానివ్వండి, అడిగేటువంటి హక్కు కూడా సాధించడానికి అవకాశం ఉందని విషయం కూడా మీ అందరూ ఒకసారి మనం చేస్తున్నాను. నేను ఇప్పుడున్న ఒక మాజీ శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళ భగత్కి సంబంధించి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రామకృష్ణ గారు ఉన్నారు. మీ టీవీలో చూస్తుంటారు అప్పుడప్పుడు కూడా. టీవీ యొక్క డెబిట్ సంబంధించినటువంటి విషయం కూడా మీరు గుర్తుండే ఉంటుంది. అనేక మంది వెంకటేష్ గారు ఇక్కడ ఉన్నారు. మేమందరం కూడా విద్యను అభ్యసించడం మూలంగా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్య ద్వారా మేమందరం కూడా ఇక్కడ రావడం మీ అందరికీ మనం చేస్తాం. కాబట్టి మనందరం ప్రధానంగా పిల్లల్ని తప్పనిసరిగా చదివించుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉన్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. చదివించడంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, అన్ని విధాలుగా ఇస్తున్నప్పుడు కూడా ప్రభుత్వ అవకాశాలను కూడా సద్వినియోగపరుచుకొని మీరు తప్పనిసరిగా పిల్లలను చదివించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, అనేక అమెరికా వెళ్తున్నారు, ఇతర దేశాలు వెళ్తున్నారు, అక్కడ నుండి డబ్బులు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి మనం చట్టాలు చేసే పరిస్థితులు. అంటే విద్య చాలా ప్రధానమైంది. మన పిల్లలకు సంబంధించి కూడా కలెక్టర్ కావాలా, మన పిల్లలకు సంబంధించి కూడా ఎస్పీలు కావాలా, ఇంజనీర్లు కావాలా, సైంటిస్టులు కావాలని ఆలోచనతో పిల్లలందరికీ కూడా విద్య ప్రాధాన్యత ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పిల్లల్ని చదివించమని కూడా మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. తప్పనిసరిగా పిల్లలు చదివించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనం చూస్తున్నాం, గ్రామాలకు సంబంధించి ఆలోచించినట్లయితే మరీ ముఖ్యంగా పల్నాడు ప్రాంతాలకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే మనందరం కూడా పల్నాడు పౌరుషాల గడ్డని కూడా మాట్లాడుతున్నాం. పౌరుషాల గడ్డ కాదు, ఆ పౌరుషాన్ని దేనికోసం ఉపయోగించాలి, ఆ పౌరుషాన్ని మన పిల్లల్ని చదివించుకోవడం ఉపయోగించాలి, ఆ పౌరుషాన్ని రాజకీయ ఎదగడం కోసం ఉపయోగించుకోవాలి, ఆ పౌరుషాన్ని ఆర్థికపరంగా కోసం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరికీ మనం చేస్తాం. ఇందాక పెద్దలు మాట్లాడారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వర్గాలు ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. మరియు రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో యాదవుల వద్ద కూడా ఒక ప్రధానమైనటువంటి బీసీలో ఒక ప్రధానమైన శక్తి. ఏ గ్రామం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా యాదవులు లేనటువంటి గ్రామం లేనటువంటి పరిస్థితి. కాబట్టి యాదవుల చైతన్యవంతం కావాలి. యాదవుల చైతన్యవంతం కావాలంటే విద్యపరంగా ఎదగాల్సిన అవసరం ఉంది, రాజకీయ పరంగా ఎదగాల్సిన అవసరం కూడా మీ అందరికీ మనం చెప్తాను. ఎందుకు చెప్తారంటే పల్నాడు ప్రాంతం విషయం మనకు తెలియదు కాదు. బాధేస్తున్న యొక్క పల్నాడు
సంబంధించి మాధ్యమ ప్రాంతాలు చూసినప్పుడు చాలా బాధ తెలుసుకోవడం ఎవరి కోసమో, ఎవరి పదవుల కోసం, ఎవరి కాపాడడం కోసం, రాష్ట్రం అన్ని విధాలుగా మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ కాపాడడం కోసం మీరు బలిపస్తులు కాకాని కూడా నేను మనం చేస్తున్నాను. ఎందుకని ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఎక్కడ లేదు గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా పల్నాడు ప్రాంతంలో, మాచర్ల ప్రాంతాలకు సంబంధించి మరీ ముఖ్యంగా యాదవులకు సంబంధించి కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు పడే పరిస్థితి. ఎందుకు మీరు కొట్లాడుతున్నారు? ఎందుకు మీరు తగులు పెట్టుకుంటున్నారు? ఎందుకు వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ డబ్బు సంపాదన కోసం మిమ్మల్ని పౌరులుగా ఉపయోగపెట్టుకుంటే ఎందుకు ఆలోచించడం కూడా యాదవ సంబంధించి ఆ గ్రామాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా మనం చేస్తున్నాం. నేను కూడా ప్రయత్నం చేశాను. ఆ గ్రామాలకు సంబంధించి మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా పౌరుషానికి వెళ్ళి ఏ రాత్రి కూడా కూర్చోబట్టి కాబట్టి ఒక్క తరవ ఇక్కడికి వచ్చే పెద్దలు కూడా చెప్పండి. తక్కువ మీరు ఒక్కసారి చూడండి. ఎందుకంటే పల్నాడు ప్రాంతం రక్షణ కాపాడలేక నిలబడినప్పుడు కూడా ఒక్క తరవ ఆలోచిస్తే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు అనేక విధాలుగా చదువుకొని ఆర్థికంగా ఎదిగారు, ఇతర దేశాలు ఎదిగారు. వాళ్ళ పిల్లల సైతం కూడా కొన్ని గ్రామాల్లో వాళ్ళ పిల్లల సైతం గ్రామాల్లో లేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒక్క తరం మీరందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఏ విధంగా కులాలు ఎదిగారు, ఏ విధంగా ఎదిగారు, వాళ్ళ ఆలోచనగా తీసుకోవాలా, వాళ్ళ ఆలోచన విధానాలు తీసుకోవాలా, వాళ్ళు ఏ విధంగా కుటుంబ పోషణ కష్టపడుతున్నారు, ఏ విధంగా తగువ లేకుండా ఐక్యమత్యంగా కులం ఎదుగుతుందనేటువంటి ఆలోచన కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. నా ఉద్దేశం ఒకటే, నేను అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకటే. ఎందుకంటే ఈ రోజున నేను ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యేనా కూడా అది మొత్తం కూడా యాదవులకు ఆశీర్వాదం కోసం మిమ్మల్ని చూసి మాత్రమే మమ్మల్ని ఎమ్మెల్యే చేసే విషయం కూడా మీ అందరికీ ఎందుకంటే 1999 సంబంధించి ఈ జిల్లాలో యాదవ పెద్దలతో ఆ రోజునటువంటి యాదవులకు సంబంధించినటువంటి అలా గోపాలరావు గారు కానివ్వండి, విష్ణు గారికి సంబంధించి కానివ్వండి, కృష్ణమూర్తి గారికి సంబంధించి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకే మాట మాట్లాడారు. అయ్యా ఇంతవరకు కూడా ఈ జిల్లాలో ఒక యాదవులుగా చూడలేదు, నువ్వు తప్పనిసరి కూడా యాదవుల కోసం పనిచేయాల్సిన అవసరం లేదని కూడా ఆ రోజు సంబంధించి కారపూర్లో మీటింగ్ పెట్టినప్పుడు పల్నాడు ప్రాంతాల నుండి, మాచర్ల ప్రాంతాల నుండి కూడా వేలాది మంది వచ్చి ఆశ్రయించిన పరిస్థితి మాచర్ల ప్రాంతాల దృష్టితో మీకు మనం చేస్తున్నాం. అంటే ఈ పదవి అనేది ఈ రోజు మాకు ఎమ్మెల్యే అవుతున్నా వల్ల, ఎంపీ అవుతున్నా వల్ల, ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి పదవి ఇస్తున్నారు కూడా అది యాదవులు చూసి ఇస్తున్న విషయం కూడా గమనించమని కూడా ఈ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి మా బాధ్యత ఈ రోజు మేము చూస్తున్నాం. సుదూర ప్రాంతాల నుండి కూడా వంశీకృష్ణ గారు శాసనసభ్యులు ఇక్కడికి రావడం జరిగింది, విశాఖపట్నం ప్రాంతం నుంచి. అదేవిధంగా రామకృష్ణ గారి సంబంధించి కూడా హైదరాబాద్ రామకృష్ణ గారు రావడం జరిగింది. అదేవిధంగా వెంకటేష్ గారి సంబంధించి కానివ్వండి, మన భగత్ శాసనసభ మాజీ శాసనసభ్యుల సంబంధించి కానివ్వండి, సుదూర ప్రాంతం రాజాని గారంటే వాళ్ళ ఉద్దేశం యాదవుల మొత్తం ఎదగాల, యాదవుల అన్ని విధాలుగా ఎదగాలనేటువంటి ఆలోచన ఉంది. మీరందరూ కూడా చైతన్యవంతం చేయాలా, మీరందరూ కూడా ఐక్యంగా ఉండాలా. మనందరూ కూడా ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన సమస్యను పరిష్కరించేటువంటి కూడా 4 మాటలు చెప్పడం కోసం సుదూర ప్రాంతాలను కూడా ఇక్కడికి రావడం దృష్టికోవడం మీ అందరికీ మనవి చేస్తాం. మీ అందరూ ఒక ఆలోచించండి. పల్నాడు ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అయినప్పుడు కూడా వనరుల ప్రాంతం మనందరికీ కూడా అన్ని విధాలుగా ఎదగాల. ఎందుకంటే మనం కూడా ఈ ప్రాంతంలో అనేక విధాలు కూడా వ్యాపార రంగంలో కానివ్వండి, విద్య పరం కానివ్వండి, రాజకీయం కానివ్వండి ఎదగాల్సిన అవసరం ఉంది కూడా మీ అందరికీ మనం చేస్తుంది. అంతేకాకుండా ఒక తరం ఆలోచిస్తే స్థానిక సంస్థలో ఉన్నటువంటి సర్పంచులు కానివ్వండి, స్థానిక సంస్థలో ఉన్నటువంటి ఎంపీటీకి సంబంధించి ఎంపీపీకి సంబంధించి కూడా ఆ 5 సంవత్సరాలు మాత్రం పరిమితం అవుతుంది. అంటే మనకున్న నాయకత్వాన్ని, ఎందుకంటే చిన్న విషయం కాదు. సర్పంచ్ చేస్తాం, ఎంపీపీ చేస్తాం, ఎమ్మెల్యే చేస్తే చిన్న విషయం కాదు. నాయకత్వం అనేది ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సభ్యులు పంచుకొని కష్టమైనా నిష్ఠూరమైనా సరే నాయకత్వంగా నిలబడాల్సిన అవసరం కూడా మీ అందరికీ మనవి చేస్తాం. అందుకని ఒక ఆలోచన చేశారు. బీసీలకు సంబంధించిన నాయకత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన నాయకత్వం ఎదగట్లేదనే విషయం కూడా మనం అందరూ చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు స్థానిక సంస్థలకు సంబంధించి ఒకే తరవ
5 సంవత్సరాల పాటు మాత్రమే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల ద్వారా మనం వచ్చేట్లయితే నెక్స్ట్ మనం కాదు మనకు అవకాశాలు ఆలోచించడం కూడా అదేవిధంగా కూడా 1-2 పర్యాలు కనుక మనం చేసినట్లయితే తప్పనిసరిగా నాయకత్వం సంబంధించి ఎదిగే అవసరం లేని కూడా ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలుగుతున్నాం. స్థానిక సంస్థల్లో తప్పనిసరిగా 2-3 పర్యాలకు సంబంధించి రిజర్వేషన్ ఉండాలా. అప్పుడు మాత్రమే బీసీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం పెంపొందడానికి అవకాశం ఉండే ఆయా నాయకత్వాలకు సంబంధించి కూడా 2-3 పర్యాలు ఉన్న విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా మీ అందరికీ గమనించారు. ఒకసారి ఆలోచించారు ఎందుకంటే మాత్రం సమాజం ప్రకారం మీరందరికీ కూడా దృష్టికి సంబంధించి ఎందుకంటే ఇటీవల సంబంధించి ప్రభుత్వ పరంగా కూడా ఒక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఇండస్ట్రియల్ పార్క్ ఒక పార్క్ ఏర్పాటు చేసి యువకులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అనేకమైన పరిశ్రమలకు సంబంధించి కూడా పెట్టాలని ఆలోచన చేస్తుంది. ఇప్పటికే రాయవాడ దగ్గర ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్ పార్క్ కూడా నిర్మించడం నేను అక్కడే మనం చేసుకున్నటువంటి యువకులకు సంబంధించి కానివ్వండి చదువుకునేటువంటి పిల్లలకు సంబంధించి కానీ మనం చేస్తారు. తప్పనిసరిగా ఆ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చిన్న మంచి పరిశ్రమలకు సంబంధించి కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరికీ మనం చేస్తూ